కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. ముందుగా సబ్ డివిజనల్ అధికారి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనంతరం అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ప్రశాంతంగా జీవించడం వెనుక పోలీసుల త్యాగమే ప్రధాన కారణమని, విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల భద్రత కోసం కృషి చేసే పోలీసు సిబ్బంది సమాజానికి ఆదర్శమన్నారు. జవాన్లని 10 మంది చంపినందువల్ల వారు అమరవీరులయ్యారు. ఆ పెట్రోలింగ్ చేస్తా ఉన్నప్పుడు చైనా వారు దొంగ దెబ్బతీసి వారిని చంపడం జరిగింది. అప్పటి నుంచి ఈ అమరవీరులు ఎప్పుడైతే వాళ్ళు 10 మంది చనిపోయారో ఆ రోజున అక్టోబర్ 21వ తారీఖున దేశవ్యాప్తంగా పోలీసుల యొక్క సంస్మరణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఈ సంవత్సరంలో చనిపోయినటువంటి డ్యూటీలో అలాగే నక్సలైట్ల యొక్క ఈ మావోయిస్టుల యొక్క వారి యొక్క పోరాడుతూ చనిపోయినటువంటి పోలీసులు అలాగే డ్యూటీలో చనిపోయినటువంటి పోలీసులు అందరికీ కూడా మనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ అలాగే మనకి అప్పటి నుంచి చనిపోయిన ఈ ఎవరైతే చనిపోయారో పోలీసు డ్యూటీ నిర్వర్తిస్తూ చనిపోయినటువంటి పోలీసులందరినీ స్మరించుకుంటూ మరి ఈ వారం రోజులు ఈ కార్యక్రమాలని మనం చేయడం జరుగుతుంది. అది మన ఓపెన్ హౌస్, మన పోలీస్ స్టేషన్ ఎలా రన్ అవుతుంది అనేది ప్రజలకు తెలియజేయడం, అలాగే హై స్కూల్స్లో కాలేజీల్లో పిల్లలకి వాళ్ళ యొక్క వ్యాస రచన పోటీలు, డిబేటింగ్ కాంపిటీషన్స్ నిర్వర్తించడం, అలాగే ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, అలాగే ప్రజల్లో అవేర్నెస్ కలిగించడానికి ర్యాలీలు నిర్వహించడం అనేది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం మనం ఈ వారోత్సవాలను నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మనకి ప్రజల యొక్క మన ఆస్తి అలాగే వీటిల్లో మరి ప్రాణాలు పరంగా పెట్టి మరణించినటువంటి పోలీసు అమరవీరులకి వారి అందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారందరినీ స్మరించుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.